హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ను ఉపయోగించి ఫ్లాట్ 1F పొజిషన్లో 2 mm థిక్ మైల్డ్ స్టీల్ ప్లేట్ పై ఓపెన్ కార్నర్ జాయింట్స్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అంశం ముగింపులో మీరు వీటిని చేయగలరు. 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం MS షీట్ను కత్తిరించడం, కార్నర్ జాయింట్ను ఫ్లాట్ పొజిషన్లో సెట్ చేయడం మరియు జాబ్ను ట్యాక్ వెల్డ్ చేయడం, రూట్ రన్ను డిపాజిట్ చేయడం, వెల్డ్ సర్ఫేస్ డిఫెక్ట్ కోసం తనిఖీ చేయడం. ఇప్పుడు SMAW ప్రాసెస్ కోసం అవసరమైన సాధనాలను పరికరాలను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పీన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ ఆర్ స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, గ్యాస్ రెగ్యులేటర్ విత్ ఫ్లో మీటర్, CO2 గ్యాస్ హీటర్, షీల్డింగ్ గ్యాస్ హోజెస్, వెల్డింగ్ పవర్ సోర్స్, వైర్ ఫీడర్స్, సప్లై ఆఫ్ ఎలక్ట్రోడ్ వైర్, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్. మేము ఇప్పుడు గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 2 mm థిక్ MS షీట్పై ఓపెన్ కార్నర్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సలహాలను చూద్దాం. రక్షిత దుస్తులు ధరించండి. (150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం మైల్డ్ స్టీల్ షీట్ను కత్తిరించండి. షీట్ అంచులను స్క్వేర్ చేయడానికి ఫైల్ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ మరియు ఫిల్లింగ్ ద్వారా షీట్ ఉపరితలాన్ని శుభ్రం చేయండి. ఫ్లాట్ పొజిషన్లో 90 డిగ్రీ కార్నర్ జాయింట్ ఆకారంలో 2 ప్లేట్లను సెట్ చేయండి. రూట్ గ్యాప్ను 1.5 mmకి సెట్ చేయండి. టార్చ్ కనెక్ట్ చేయండి మరియు కరెంట్ను 90 to 100 amperes సర్దుబాటు చేయండి. సంబంధిత వైర్ ఫీడింగ్ రేటు నిమిషానికి 3 నుండి 4 మీటర్లు ఉండాలి. ఆర్క్ వోల్టేజ్ని మ్యానుఫ్యాక్చర్ స్పెసిఫికేషన్ సెట్ చేయండి. 0.8 mm డయా కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ఫిల్లర్ వైర్ ఉపయోగించండి. 2 చివర్లో మరియు సరైన అంతరం వద్ద కార్నర్ జాయింట్ ట్యాక్ వెల్డ్ చేయండి. ట్రై స్క్వేర్తో 90 డిగ్రీల యాంగిల్ కోసం మూలల ఉమ్మడి అమరికను తనిఖీ చేయండి. గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 2 mm థిక్ MS షీట్పై ఓపెన్ కార్నర్ జాయింట్ కోసం వెల్డింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై ఫ్లాట్ పొజిషన్లో ట్యాక్ వెల్డ్ జాబ్ను ఉంచండి. గన్ ప్రయాణ దిశకు 5 నుండి 15 డిగ్రీల యాంగిల్లో జాయింట్కు నిలువుగా ఉంచండి. కీ హోల్ని ఏర్పరచడం ద్వారా జాయింట్లో రూట్ రన్ను డిపాజిట్ చేయండి.
వెల్డ్ బీడ్స్ డిపాజిషన్ కోసం వీవింగ్ టెక్నిక్ను ఉపయోగించండి. ఎక్సెస్ వీవింగ్ వల్ల ప్లేట్ అంచులు కరిగిపోకుండా చూసుకోండి. అవసరమైతే సెకండ్ రన్నర్ను డిపాజిట్ చేయండి. అంచును కరిగించకుండా ఉండడానికి మూలలో ఉమ్మడి ఎగువ షీట్ అంచున ఉన్న మంట కదలికను నియంత్రించాలి. వెల్డ్ ముగింపుకు చేరుకున్నప్పుడు మంటను పాజ్ చేయాలి. ఫైనలీ ఒక క్రేటర్ ఏర్పడినట్లయితే అది తగిన విధంగా ఫిల్లర్ మెటల్ను నింపాలి. అవసరమైన బీడ్ రీఇన్ఫోర్స్మెంట్ల ఎత్తు మరియు రూపాన్ని పొందడానికి టార్చ్ ట్రావెల్ స్పీడును ఒకే రకంగా నిర్వహించండి. టార్చ్ నాజల్ వెల్డ్ స్పాటర్స్తో మూసుకుపోయినప్పుడు యాంటీ స్పాటర్ స్ప్రేని ఉపయోగించండి. CO2 యొక్క ఫ్లో అనీవన్గా ఉంటే గాలి కాలుష్యం మరియు పొరోసిటీని కలుగజేస్తుంది. స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా సర్ఫేస్ లోపాల కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. GMAW ప్రాసెస్ను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 2 mm థిక్ MS షీట్పై ఓపెన్ కార్నర్ జాయింట్ కోసం అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అవసరమైన బీడ్ల రూపాన్ని పొందడానికి టార్చ్ ట్రావెల్ స్పీడును ఒకే రకంగా నిర్వహించండి. మంచి లెగ్ లెంత్ మరియు ప్లేట్ ఫ్యూజన్ను నిర్ధారించుకోండి. ఇప్పుడు ఓపెన్ కార్నర్ జాయింట్ని తనిఖీ చేద్దాం. స్పాటర్స్, బ్లో హోల్స్, uneven bead formation. Distortion. Porosity. Edges of the plate melted off. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం MS షీట్ను కట్ చేయడం, కార్నర్ జాయింట్స్ను ఫ్లాట్గా సెట్ చేయడం మరియు జాబ్ని బెండ్ చేయడం, రూట్ రన్ను డిపాజిట్ చేయడం, వెల్డ్ సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.